హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. వశిష్ఠ ద బెస్ట్ 173 ఎపిసోడ్ యార్. ఈ వంకరకి ఏమీ తక్కువ లేదు అని. ఏంటి అలా చూస్తున్నావు అంటూ వసి ప్రశ్న చెవికి చేరినా మైండ్కి చేరలేదు. మిన్నుని దింపి ఎదురుగా నిలబడి కళ్ళనీళ్ళు కక్కుకుంటున్న మోక్ష మాత్రమే కనిపిస్తున్న చిన్ను అంటూ వణికే స్వరంతో పిలిచాడు మౌనిష్. అన్నయ్య అంటూ పెద్దగా అరుస్తూ పరుగున వచ్చి వాటేసుకుని బోర్ని ఏడ్చేసింది మోక్ష. అందరూ తామేం చూస్తున్నామో కూడా అర్థం కాక ఆ చేష్టలకి కదలని శిలలే అయ్యారు. అన్నయ్య ఎన్నాళ్ళయింది నిన్ను చూసి, ఏమైపోయావు అసలు అని ఏడుస్తూనే అడిగింది మోక్ష. అప్పుడు అందరిలో చలనం వచ్చి రెజీనాని చూసి, మౌనిష్ బ్రదర్ యశ్వంత్ ఠాగూర్ అవునా అని సీరియస్ టోన్తో అడిగాడు వశిష్ఠ. అవును అని మెల్లగా చెప్పింది. అసహనంగా పిడికిలు బిగించాడు వశిష్ఠ. వశిష్ఠ కామ్ డౌన్ అని మెల్లగా భుజం తట్టాడు అరవింద్. ఇవేమీ పట్టని అన్నా చెల్లెలు ప్రేమను కురిపించుకున్నాక అప్పుడు అడిగాడు, చిన్ను నువ్వేంటి ఇక్కడ అని. ఆ మీ వంశం మొత్తం అంతా మా మీద పగబట్టేసింది నాయన. ఇది ఈ జన్మ పగలా లేదు, ఏదో జన్మల పగలా ఉంది అని మంటగా అన్నాడు వసి. అతని సాగతీతలో చెప్పలేనంత మంట దాగి ఉండడం మౌనిష్ గమనించి, ఏమైంది, ఎందుకు ఆ కోపం, మా వంశం మీ మీద పగబట్టడం ఏంటి నాన్సెన్స్ అన్నాడు మౌనిష్. నిన్న అంకుల్ మీద ఓడిపోయిన పర్సన్ మీ బ్రదర్ తరపు వాడే మౌని అని మెల్లగా చెప్తూ, నిన్న ఎలక్షన్ కౌంటింగ్ దగ్గర చాలా రచ్చ చేశారు మీ బ్రదర్ అంది రెజీనా. ఏ నిన్నంతా సార్ యోగ నిద్రలో ఉన్నాడా, న్యూస్లో చూడలేదా అని గుర్రగా చూశాడు. నిన్న ఫేవర్లే అని. అవును మా అన్నయ్య మీకు తెలుసా, ఐ మీన్ బిజినెస్ పరంగా అని అడిగాడు మౌనిష్. గుడ్డు మీన్ ఏం లేదు, నీ అన్న మా ప్రియమైన ఎనిమి, అనుక్షణం మమ్మల్ని నాశనం చేయాలని చూసే కాలనాగు అని కోపంగా అన్నాడు వసి. నాకంతా కన్ఫ్యూజ్గా ఉంది, ఏం జరిగిందో చెబుతారా అని అసహనంగా అన్నాడు మౌనిష్. తొందర ఎందుకు, ఇంకాసేపు ఆగు, నీ అన్న రయ్యమని వస్తాడు, అంతా విడమర్చి బుర్ర కథలా చెబుతాడు, విని సంతోషిద్దు అని వ్యంగ్యంగా అన్నాడు వసి. మా అన్నయ్య ఇక్కడికి వస్తాడా, ఎలా, ఎందుకు అని టెన్షన్గా అడిగాడు మౌనిష్. నువ్వు ఠాగూర్ సెకండ్ సన్నా అని ప్రశ్నించారు వాసుదేవ్ గారు. అవును అంకుల్, మా డాడీ మీకు తెలుసా, తెలుసు, తను నా ఫ్రెండ్ అని బాధతో గుటకలు మింగారు వాసుదేవ్. ఇజిట్ మా డాడీ మీ ఫ్రెండా అని వెలిగిపోతాను మొహంతో అన్నాడు. ఓ నువ్వే ఊరిపోకు, నిన్ను ఏం చేసినా పాపం లేదు, ఇన్ని నెలలుగా నువ్వు ఎవరన్నది హైడ్ చేసావు, పొడిచి పడదొబ్బాలి అని రేగాడు వశిష్ఠ. ఏదో ఒకటి చేద్దుగాలను కానీ అని సన్నగా నవ్వి, చిన్ను నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు, ప్రజ్ఞ నీ ఫ్రెండా అని అడిగాడు మౌనిష్. ప్రజ్ఞ కాదు, ఈ ఏసీపీ తన మొగుడు అని భరత్ అని చూపించాడు. వాట్ అని కీచుగారిచి, చిన్ను నీకు మ్యారేజ్ అయిందా ఎప్పుడు అని షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. ఆదివారం అమావాస్య అర్ధరాత్రి అయ్యింది అని భయం గొలిపేలా చెప్పాడు. అంకుల్ మీ సన్న ఇంత వంకరేంటి అని చిటపట్లాడాడు. నేనే వంకర, అసలు వంకరకే వంకరైనా నీ అన్న వస్తున్నాడు, వెయిట్, అసలు పిక్చర్ ముందుంది బాబోయ్, ఈ తలనొప్పులు నేను భరించలేనని కూర్చుండి అంటూ కూర్చోబోతూ ప్రజ్ఞ వైపు చూశాడు వసి. చేతులు వేళ్ళు షివరవుతూ ఒళ్ళంతా చెమటలు పోసేసి పిచ్చి చూపులు చూస్తున్న తన దేవేరిని చూడగానే ఒక్క ఉదుట్లో ఆమెని చేరి డాల్ అంటూ పట్టుకున్నాడు. మిన్ను, నా మిన్ను అంటూనే స్పృహ తప్పి వసి చేతిలో వాలిపోయింది ప్రజ్ఞ. డాల్ డాల్ ఏమైందే అని, మా వాటర్ తీసుకురా అని అరుస్తూనే చేతులతో లిఫ్ట్ చేసి పక్క రూమ్లోకి తీసుకెళ్ళాడు. అందరూ కంగారు పడిపోతూ వెనుకే వెళ్ళగా పూజ నీళ్ళు తీసుకుని పరుగున వెళ్ళింది. మీరు డాక్టర్కి కాల్ చేయండి అని కంగారుగా చెప్పి అమ్ము అంటూ వెళ్ళింది మహా. మమ్మ అంటూ ఆరునొక్క రాగం ఎత్తుకుంది మిన్ను. మమ్మాకి ఏమీ కాదురా అని ఎత్తుకున్నాడు భరత్. మెడ నీకు అరుచుకుపోయి మమ్మ నీ లేపు మాము అంటూ వెక్కింది. లేస్తుంది, ఏడవకూడదు, మా మిన్ను బ్రేవ్గాల్ కదా అని వెనునిమిరాడు భరత్. మొహం మీద నీళ్లు చల్లి తడి క్లాత్తో తుడిచి డాల్ అని మెల్లగా పిలిచాడు వశిష్ఠ. తన ఫ్రెండ్కి కాల్ చేసి విషయం చెప్పి అర్జెంటుగా రమ్మన్నారు వాసుదేవ్ గారు. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను, టెన్షన్ పడకు అని కాల్ కట్ చేసింది డాక్టర్. డాల్ లేవరా, ఏమైంది, ఎందుకు ప్యానిక్ అవుతున్నావు అని చెంపల మీద తట్టాడు వశిష్ఠ. తన చేతిలో ఫైల్ని చదువుతూ ఎరిపెక్కిన కళ్ళతో, వసి కాసుకొని పొగలు ఎలా అణుస్తానో నా వాళ్ళందరినీ నీ పరం చేసుకుని నా ముందే తొడగొడతావు కదూ, నీ మదం అణుస్తాను రా, వస్తున్నాను మౌని అంటూ పళ్ళు కసరాడిస్తూనే బగబగా మండిపోతూ మామ్ అంటూ అరిచాడు యశ్వంత్. ఏంటి యశు అని చీరపళ్ళు పైకి ఎగరేసుకుంటూ వచ్చింది నీలాంబరి. పదాన్ని స్పీడ్గా స్టెప్స్ దిగాడు యశ్వంత్. తన మొబైల్ తీసుకుని కొడుకుని అనుసరించింది మహాతల్లి. మెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ ఏమండి అని వణికే స్వరంతో పిలిచింది ప్రజ్ఞ. నేను ఇక్కడే ఉన్నానురా అని తలనిమిరాడు వసి.
గబాలను లేచి వసిని హాక్ చేసుకుని నాకు భయం వేస్తుంది అంటూ అంతలోనే బంగారం మిన్ను అని వెతికేసుకుంది ప్రజ్ఞ. అక్క కూల్ ఇదిగో మిన్ను అని బెడ్ మీద దింపాడు భరత్. ప్రజ్ఞ అంత ప్యానిక్ ఎందుకు అవుతుందో వసీకి లైట్గా అర్థమైనా బయటపడకుండా మిన్నుని తమిద్దరి మధ్యకి తీసుకొని ఇదిగో బంగారం అన్నాడు. మిన్నుని గుండెలు హత్తుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళకే నన్ను వదిలి అని టెన్షన్గా చెప్తూ ముద్దులు పెట్టింది. మీరంతా వెళ్ళండి నేను చూసుకుంటాను మామ్ అని సైగ చేశాడు వశిష్ఠ. ఆంటీ వస్తున్నారు జాగ్రత్త అని అందరూ బయటికి వచ్చారు. డాల్ ఏమైందిరా ఎందుకంత ఆందోళన పడుతున్నావు అని అడిగాడు వసి. స్నిగ్ధ ప్రేమించింది మౌనిష్ని అనుకుంటండి అంటే బంగారం అని మిన్నుని మరింత తనలో పొదిమేసుకుంది ప్రజ్ఞ. సో వాట్ తను ఎవరిని ప్రేమిస్తే మనకెందుకు, బంగారం మన బిడ్డ, ఇది దేవుడే దిగి వచ్చి చెప్పినా మారదు, అందుకే ఎలా ప్యానిక్ అవుతున్నావా అని కరుకుగా అడిగాడు. యశ్వంత్ ఊరుకోడు, ఏం చేసైనా మనల్ని బాధించాలని చూస్తాడు, ప్లీజ్ నేను నా బిడ్డను వదులుకోను అంటూ కళ్ళ నీళ్ళతో అంది. డాల్ ఏదైనా ధైర్యంగా ఫేస్ చేద్దాం, ఎవరో బంగారాన్ని మన నుండి తీసుకెళ్ళలేరు, ఎంత దూరమైనా వెళ్తాను, చంపైనా సాధిస్తాను, అర్థమైందా, ఇలా బేలతనం చూపిస్తే నాకు కోపం వస్తుంది అని బేస్ వాయిస్తో అన్నాడు. వసి అనే పిలుపుతో వాడు డిస్కషన్ ఎండ్ చేసి రెండంటీ అని బెడ్ మీద నుండి లేచాడు. ఏమైంది అని దగ్గరికి వచ్చి మీ బాబు కూతురు బయటికి వెళ్ళండి అని ప్రజ్ఞనాడి పట్టుకుని డాక్టర్. నేనుంటే దీనికి ఏం ఇబ్బంది ఉండదు అని గేరుగా చెబుతాడు. బట్ నాకు ఉంటుందే, బలుపు చూపిస్తే వీపు వాయి కొడతా అని ముద్దుగా కసిరింది. మా డాడీని కొడితే నేను ఊరుకోను అని రోషంగా చెప్పింది మిన్ను. అబ్బో ఏం చేస్తావేంటి పిచ్చుకు పిల్ల, వెళ్ళండి అని గసిరింది నవ్వుతూ. డాడీ నాకు ఏమి నచ్చలేదు అని మొహం రాల్చింది బొడ్డది. కూతుర్ని ఎత్తుకుని నాకు అంతకంటే నచ్చలేదు అని మూతి విరుస్తూ బయటికి వెళ్ళారు. వీళ్ళతో ఎలా పడుతున్నావు ప్రజ్ఞ అంటూ స్టెటస్కోప్ తీసి హార్ట్ బీట్ చెక్ చేస్తుంది ఆమె. వాళ్ళ నా శ్వాస ఆంటీ అని మెల్లగా అంది ప్రజ్ఞ. నువ్వు దేనికో ఓవర్ స్ట్రెస్ ఫేస్ చేస్తున్నట్లు అనిపిస్తుంది డాల్, వాట్ హ్యాపెనింగ్ మా అని లాలనగా అడిగింది ఆవిడ. పూజ అందరికీ కాఫీలు ఇచ్చింది. ఏమేం సార్ ఎందుకంత ఎమోషనల్ అవుతుంది ప్రజ్ఞ అని అడిగింది రెజీనా. ఈ మధ్య అలాగే ఉంటుంది అనుకో అని మాట దాటేశాడు వసి. మేము బయలుదేరుతాము, నేను ఆఫీస్కి వస్తాను అప్పుడు మాట్లాడుకుందాం అన్నాడు మౌనిష్. ఎన్నాళ్ళు పారిపోతావు, హైడ్ అవ్వాల్సిన అవసరం నీకేంటి, నువ్వు తప్పు చేసావా అని కరుకుగా అడిగాడు. పారిపోవడం ఏంటి నాన్సెన్స్, వాళ్ళతో మాట్లాడాలంటే నాకు చిరాకు అని మొహం చిట్లించాడు. అసహ్యం అయినా తేల్చుకోవాల్సినవి తేల్చుకో మౌనిష్, నీకు జరిగినట్లే మీ సిస్టర్ కూడా జరగబోయింది. బట్ తను ధైర్యంగా ఒక స్టెప్ ముందుకు వేసి ఈరోజు సేఫ్ జోన్లో నిలబడింది. రెజీనా కోసమే నువ్వు పోరాడాలి, ఆ రోజు ఏం జరిగిందో నీ వైఫ్ ఎలా చనిపోయిందో తెలుసుకో, లేకపోతే రెజీనాకి అదే గతే పట్టిస్తారు మీ వాళ్ళు అని వార్నింగ్ ఇస్తూ చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కాదు, మనల్ని నమ్మి వచ్చిన ఆడదానికి రక్షణ ఇవ్వాలి, అందుకోసం ఎంతటి వారినైనా ఎదిరించాలి అని కమాండింగ్ టోన్తో హెచ్చరించాడు వశిష్ఠ. రెజీ జోలికి ఎవరైనా వస్తే వాళ్ళ ప్రాణాలు తీసేస్తాను అని కోపంతో బుసలు కొట్టాడు మౌనిష్. దట్స్ గుడ్, రెజీనా తరపున నేను నిలబడతాను, ఎవరైనా ఎక్కువ తక్కువ చేస్తే ఎంతటి గొప్పవాడైనా స్వేర్ చేసే పనే లేదు అని గంభీరంగా అన్నాడు. కారు సర్రును దూసుకొచ్చి ఫోస్ట్కోలో ఆగింది. వెనుకట ఒకతే తొయ్యక తోటికోడళ్ళ అమ్మగారింటికి వెళ్ళిందంట. అలా వీళ్ళు అంటే చాలు గెస్ట్లా ఎగరేసుకుంటూ వచ్చేస్తున్నారు ఏంటి అని సన్నగా గొణగాడు వశిష్ట. రాణి బావా భంగపడిపోతారు అని అంతే మెల్లగా అన్నాడు భరత్. చెంట నిప్పులు కక్కుతూ వచ్చాడు యశవంత్. అతని రూపం చూడగానే మిన్నుకి భయం కలిగింది కాబోలు. వసి మెడని కరుచుకుపోయింది. వెన్ను నిమురుతూ పూజ బంగారాన్ని లోపల తీసుకెళ్ళు, అలాగే ప్రజ్ఞని బయటికి రానివ్వకు అని మెల్లగా చెప్పాడు వశిష్ఠ. సరే అన్నయ్య అని బంగారం రా మనం మా అమ్మ దగ్గరికి వెళ్దాం అని ఎత్తుకుంది పూజ. డాడీ డెవిలు వచ్చింది పొమ్మను అంటూ నీలాంబరిని చూసి మొహం రాల్చింది మిన్ను. పిల్లమండ ఎంత పొగరుగా మాట్లాడుతుందో అని మిన్ను వైపు కోపంగా చూసింది నీలాంబరి. పూజ వెళ్ళండి అని యశ్వంత్ వైపు చూసి మళ్ళీ ఎలా తయారు చేశారే అంటూ వ్యంగ్యంగా సాగదీశాడు వసి. చెయ్యెత్తి చూపిస్తూ మౌని నువ్వు ఇండియా ఎప్పుడు వచ్చావు అని బేస్వాయిస్తో గద్దించాడు యశ్వంత్. నేను ఇప్పుడు వస్తే నీకెందుకు అన్నయ్య అని రూడ్గా అడిగాడు మౌనిష్. మౌని దవడ పేలిపోతుంది, నోరు లేస్తే ఇలా వాగమని ఎవరు చెప్పి పెట్టారు, అయినా ఈ ఇంటికి ఎందుకు వచ్చావు, నీకు వీళ్ళతో రిలేషన్ ఏంటి, కొంపలు కూల్చేమందా అంటూ రేగింది నీలాంబరి. నీ కొడుకు వస్తానంటే సంకనేసుకుని తీసుకెళ్ళిపో, నో ప్రాబ్లం, మా గురించి నోరు చదివితే మర్యాదగా ఉండదు అని వియర్డ్ లుక్ ఇచ్చి చెప్పి సిగ్గులేదా నీకు, నన్ను ధైర్యంగా ఎదుర్కోలేక నా ఇంట్లో కెమెరా పెట్టించి నా ఇంటి సంగతులు తెలుసుకుంటావా, నువ్వు మగాడవా లేక రెండిటికి చెడ్డ రేగడవా అని హేళనగా చేశాడు వశిష్ఠ. యూ ఈ యశవంత్ని మాడాగాడంటావా అని వసీ మీదకు వెళ్ళాడు. స్టాప్ దేర్, మాకు మా ఇల్లంటే పరమ పవిత్ర దేవాలయం లాంటిది, నీలాంటి నీచుడు రక్తం పుట్టి ఇక్కడ ఉలికించడం నాకు ఇష్టం లేదు అని లయన్లా గర్జించాడు వశిష్ఠ. ఏంటి చంపుతావా, అంత దమ్ముందా అని మీదకి వెళ్ళాడు యశ్వంత్. అన్నయ్య
ఇంకా ఆపు. వశిష్ఠ మీద ఎందుకు ఎగురుతున్నావు? నీకేం హక్కు ఉందని పరాయి ఇంటికి వచ్చి నీ జూలం ప్రదర్శిస్తున్నావు? కొంచెమైనా సిగ్గుండాలి అని కోపంగా అరిచి, మీతో నాకు ఎలాంటి బంధం వద్దు అనుకుని మీ నుండి దూరంగా వెళ్ళిపోయాను. అయినా వేధిస్తున్నారు. ఎవరిని ప్రశాంతంగా బతకనివ్వరా? నువ్వు నీ అమ్మ. మౌని చంపేస్తాను ఎక్కువ వాగితే. నువ్వు ఇంటికి పద ముందు అంటూ రంకి వేసింది నీలాంబరి. ఎంతమందిని చంపుతావు? ఇంకెన్ని ఘోరాలు చేస్తావు? నా స్నిగ్ధని పొట్టన పెట్టుకున్నావు. మా సంతోషాలను కాలరాసావు. నీకు తృప్తిగా లేదా? మేము కూడా చస్తే నీకు కళ్ళు చల్లబడతాయా? మౌని షటప్ యువర్ మౌత్. ఏం వాగుతున్నావో తెలుస్తుందా అని రంకెలు వేశాడు యశ్వంత్.